అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్కి కెరీర్ ఆరంభంలో చెప్పుకోదగ్గ మంచి సినిమాలే చేశాడు. డెబ్యూ మూవీ ప్రేమ కథ ఫెయిల్యూర్ అయినా గానీ సత్యం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక గోదావరి సినిమాతో విజయాన్ని అలాగే మంచి అవకాశాలని, కమర్షియల్ గా గౌరీ మహానంది సినిమాలతో మంచి విజయాల్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్ తో సుమన్ పరిశ్రమకు దూరం అయ్యాడు. వైవాహిక జీవితంలో తలెత్తిన ఒడిదుడుకులు సుమంత్ని మరీ కృంగదీశాయి. దీంతో చానాల పాటు నటనక దూరంగా ఉన్నాడు. 2017లో మళ్లీ రావాలి మూవీతో సక్సెస్ అందుకొని తిరిగి మళ్లీ ట్రాక్ లో పడ్డాడు. కట్ చేస్తే పరజయాలు మళ్లీ పలకరించడం మొదలయ్యాయి. సుబ్రహ్మణ్యపురం కష్టంగా గట్టెక్కగా ఇదం జగం పటదారి డిజాస్టర్లు అయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో తాత వేషం వేసిన పేరు తీసుకురాలేకపోయింది. సీతారామన్ సార్ లో మంచి క్యారెక్టర్లే దక్కాయి. అనగనగా ఒక రౌడీ అనే మాస్ సినిమాను తీశారు గానీ ఫస్ట్ లుక్ వదిలాక దాని పరిస్థితి ఏంటో దర్శకులు నిర్మాతలే చెప్పలేదు. ఇది ఇలా ఉండగా సుమన్ కొత్త సినిమా అహం రీబూట్ థియేటర్ లో రిలీజ్ వద్దనుకొని ఓటీటీ బాట పట్టింది. ఆహాలో జూన్ 30 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు అధికారికంగా ట్రైలర్ తో పాటు అప్డేట్ కూడా ఇచ్చేశారు. మార్కెట్ దృష్ట్యా సుమన్ లాంటి హీరోలకు డిజిటల్ రిలీజే కరెక్ట్ అని జనాలు థియేటర్ కు రావాలంటే బలమైన కారణాలు కంటెంట్ డిమాండ్ చేస్తున్నారు. అంతే తప్ప తెలుగు కథ అని టికెట్ కొనే పరిస్థితి అయితే లేదు. అహం రీబూట్ మూవీ ఏదో ఆసక్తి రేపేలాగానే ఉంది. ప్రశాంత్ సాగర్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. కిడ్నాప్ గురైన ఒక అమ్మాయి ఆర్జేకు ఫోన్ చేసి ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో సైకాలజీ థ్రిల్లర్ గా రూపొందింది. సుమంత్ హీరోగా ఇకపై హేగం కష్టమే. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రలు పోషించి ఆడియన్స్ కు దగ్గరగా అయ్యే అవకాశాలు అయితే బోలెడన్ని ఉన్నాయి. మరి ఈ సినిమాతో అయినా సుమంత్ సక్సెస్ బాట ఎక్కుతాడేమో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.